సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతకు ముందున్న టారిఫ్ ఎంత ఉందో వివిధ వస్తువుల మీద అంత శాతాన్ని ఒక 50% పెంచి ఇప్పుడు ఆయన టారిఫ్ విధించాడు ఇండియా నుంచి వెళ్ళే ఎగుమతుల మీద. దీంతో ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ముఖ్యంగా టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, డైమండ్ కటింగు, ఆక్వాకల్చర్ ఈ రంగాలకి అంటే వ్యాపారులకి ఇబ్బంది వచ్చింది. వ్యాపారుల ఇబ్బంది వలన ఇక్కడ ఏమవుతుందంటే ఈ రంగాల్లో దాదాపుగా కోట్లాది వలస కార్మికులు, మైగ్రెంట్ లేబరు వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మనకి దాదాపుగా 86 కోట్ల ఎగుమతులు అమెరికాకు జరుగుతుంటే ఇప్పుడు ఒక 60% దాదాపుగా దాంట్లో అంటే 60 crores $60 billion వరకు ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు. దీనివల్ల ముఖ్యంగా అంటే ఇప్పటివరకు మనం అనుకుంటుంది ఏంటంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లేకపోతే సాఫ్ట్వేర్ ఎగుమతులు వీళ్ళందరితోటి మన ఎకానమీ నడుస్తుంది, మన ఎగుమతుల వ్యవహారం నడుస్తుంది అనుకున్నాము. అంటే ఇప్పుడు ఈ క్రైసిస్ రావటం వలన బయటపడింది ఏంటంటే కేవలం మైగ్రెంట్ లేబరు, టెక్స్టైల్స్లో పనిచేసే మైగ్రెంట్ లేబరు, డైమండ్ కటింగ్లో పనిచేసే మైగ్రెంట్ లేబరు, అట్లాగే ఆక్వాకల్చర్ రంగంలో, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో ఉండే ఈ నైపుణ్యం కలిగిన మైగ్రెంట్ లేబర్ ద్వారానే మన ఎక్స్పోర్ట్ మార్కెట్ నడుస్తుంది అనేది ఇప్పుడు ఈ పరిణామం వలన అర్థమైంది. ఇప్పుడు మొత్తంగా కూడా ఇప్పుడు మనకి ఈ టోటల్ మైగ్రేటెడ్ లేబరు దాదాపుగా ఒక టెక్స్టైల్ రంగంలోనే 45 మిలియన్లు అంటే 4.5 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది టెక్స్టైల్ రంగం అన్నమాట. ఇప్పుడు దాదాపుగా 70% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఈ రంగంలోనే పనిచేస్తున్నారు. వీళ్ళల్లో తాత్కాలిక లేబరు, సర్క్యులేటరీ లేబరు వీళ్ళంతా ఎక్కువ మంది ఉంటారు. అంటే వీళ్ళకి సరైన సదుపాయాలు ఉండవు. వీళ్ళు వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి బెంగళూరు, సూరత్, తిరుపూరు ఇట్లాంటి ప్రదేశాల్లో టెక్స్టైల్స్ మిల్లులో వాటిలో పనిచేస్తూ ఉంటారు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో పడింది. మామూలుగానే వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండవు. వాళ్ళకి ఏంటంటే ఒక షెడ్లో వాళ్ళకి తాత్కాలిక నివాసం ఏర్పరుస్తారు యజమానులు. వాళ్ళు ఆ షెడ్లో ఉండి తినక తాము సంపాదించిన డబ్బులు అంటే అక్కడ ఫుడ్ అది సబ్సిడీ రేటుకి అది అరేంజ్ చేస్తారు కాబట్టి అవి వచ్చే 10,000 15,000 వాళ్ళ దూరంగా ఉన్న కుటుంబాలకి వాళ్ళు పంపుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కలిపి ఇప్పుడు దాదాపుగా ఈ 4 రంగాల్లో కలిపి దాదాపుగా 30 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడే టెక్స్టైల్ రంగంలో ఈ స్ప్రింగ్కి ఆర్డర్స్ పంపాల్సిన దాంట్లో వీళ్ళు పంపడానికి వీలుగాక, ఎందుకంటే కాంపిటీషన్ 50% టారిఫ్ విధించడం వల్ల అక్కడ అమెరికన్ బయ్యర్స్ దాదాపుగా 30-35% డిస్కౌంట్ అడుగుతున్నారు ప్రైసెస్. ఇప్పుడు ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి, ఇప్పుడు చైనా నుంచి, లేదంటే వియత్నాం నుంచి ఇట్లాంటి దేశాల నుంచి అప్పుడు వాళ్ళకి టారిఫ్లు తక్కువ ఉన్నాయి. మామూలుగానే వాళ్ళతో మనకు పోటీ ఉంటుంది. అందుకనే ఆ దేశాలతో ఇప్పుడు మనం పోటీ పడాలి. ఇదే అవకాశంగా తీసుకుని అమెరికన్ బయ్యర్లు కూడా, ఎందుకంటే ఇక్కడ 50% టారిఫ్ వేస్తే దీన్ని అక్కడ కస్టమర్ మీద వాళ్ళు వేయటం అనేది కష్టం కాబట్టి ఒకసారిగా, అందుకని వాళ్ళకైతే బార్గెన్ చేస్తున్నారు. దీంతో ఒక అనిశ్చితి ఏర్పడి టెక్స్టైల్ రంగంలో ఇప్పుడు వాళ్ళు ఉత్పత్తి కూడా నిలిపేశారు. ఈ నిలిపేయడం వల్ల దాదాపుగా 30 లక్షల మందికి ఉపాధి ఆగిపోయింది. వీళ్ళందరూ కూడా పని లేకుండా పోయింది. అట్లాగే డైమండ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో కానీ వీటిలో కానీ ఇప్పటివరకు అంటే నిజానికి టెక్స్టైల్కి వచ్చేసేసి ఈ సీజన్లో అంటే చైనా ప్లస్ ఒకటి మన అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు చైనా తర్వాత మనమే ఇప్పుడు ఇంకొక పెద్ద అగ్రరాజ్యంగా ఇప్పుడు మనం తయారవుతాము. ఇదంతా గ్యాస్ కొట్టడంతో ఇప్పుడు టెక్స్టైల్ మిల్లు ఓనర్లు అందరూ కూడా తమ కెపాసిటీని పెంచుకున్నారు గత 2 ఏళ్ళుగా. ఇప్పుడు ఆ పెంచుకున్న దాని భారం పడింది. ఇప్పుడేమో ఈ ఎగుమతులకి దెబ్బ కొట్టడం, దీంతో వాళ్ళు ఇక ప్రొడక్షన్ నిలిపేసి తాత్కాలికంగా ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ భారత్ అమెరికాల మధ్య ఇప్పుడు ఈ ట్రేడ్ నెగోసియేషన్స్ ఎప్పటికి తేలుతాయో, అంటే ఇప్పుడు ఆర్మ్ ట్విస్టింగ్ లాగా ఇప్పుడు మన మెడలు వంచడానికి ఇప్పుడు ట్రంప్ ట్రై చేస్తున్నారు. అంటే ఏదో ఒక పాయింట్లో దీంట్లో కొంత కన్సెషన్స్ వచ్చి మళ్ళీ పూర్వ పరిస్థితి వస్తుందని చెప్పేసి పరిశీలకులు భావిస్తున్నారు. కానీ
అప్పటి వరకు ఈ అనిశ్చితి వలన మార్కెట్లు జారిపోయే అవకాశం ఉంది. ఇంకా అట్లా అని పోనీ యూరోపియన్ యూనియన్ లాంటి వేరే డెస్టినేషన్స్‌కి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా లేకపోతే ఆఫ్రికాకో ఎక్కడికో మళ్ళీ ఎగుమతులు పంపాలంటే అదంత తేలికైన విషయం కాదు. నిజానికి యూరోపియన్ యూనియన్‌కి ఒక $98 బిలియన్ ఎగుమతులు ఇతర ప్రాంతాల నుంచి జరుగుతున్నా సరే, దాంట్లో మనం కేవలం 5% మాత్రమే మన వాటా ఉంది. అందుకని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిగా ఉంది, అనిశ్చితిగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనకి కరోనా అప్పుడు చూసాము. కరోనా అప్పుడు లేబరు మొత్తంగా కూడా పనులు కోల్పోయి వాళ్ళంతా స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళా స్వస్థలాలకు అట్లా వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళందరి ప్రెషర్ మళ్ళీ గ్రామీణ ప్రాంతాల మీద పడుతుంది. అంటే గతంలో కూడా గుజరాత్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఈ లేబర్ అంతా కూడా వెనక్కిపోవటం ద్వారా వాళ్ళు మళ్ళీ వచ్చే వరకు ఇక్కడ ప్రొడక్షన్ ఆగిపోవటం ఇట్లాంటి ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు ఒక అనిశ్చితమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికి తట్టుకుంటుందో ఏంటనేది తెలీదు. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ టెక్స్టైల్ రంగంలో దాదాపుగా $10.8 బిలియన్ ఎగుమతులు జరుగుతున్నాయి. అట్లాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ వీటిల్లో దాదాపుగా ఒక $10 బిలియన్ ఎగుమతులు జరుగుతున్నాయి. అట్లాగే ఆక్వాకల్చర్లో ఒక 1 బిలియన్ చిల్లర వరకు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఇప్పుడు ఎకానమీ అంటే ఇప్పుడు మొత్తంగా కూడా ఈ ఎగుమతులు పడిపోవటం, ఈ ప్రొడక్షన్ పడిపోవటం, ఈ అనిశ్చితి వలన జీడిపిలో 1-2% ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. అంటే ఈ అంచనాలు ఎట్లా ఉన్నా సరే ఇప్పుడు ఉపాధి సమస్య అనేది ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఏదో జిఎస్టీ సంస్కరణలు తీసుకొస్తాం, లేదంటే పిఎల్ఐ పథకం కింద ఈ టెక్స్టైల్స్ని తీసుకొస్తాం, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు. కానీ అంటే ఇట్లాంటివన్నీ కూడా ముందే చేసి ఉండాల్సింది. ఇట్లాంటి ఇప్పుడు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో సమస్యలు క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి మనం అమెరికా మీదే ఆధారపడి ఉంటున్నాం. అంటే అమెరికా అంటే ఒక రకంగా మనకి మామూలుగా సాధారణ పరిభాషలో చెప్పాలంటే అమెరికా ఒక ఒక ఊర్లో ఒక బాగా ధనవంతుడైన ఒక జమీందారో లేదా బాగా ధనవంతుడు ఉంటే ఆయన మీద ఆ ఊళ్ళో ఉండే షాపులన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అట్లా ఏదో ఒక షాపు నుంచి ఆయన ఒక షాప్ అంటే దాన్ని సపోజ్ మనం భారతదేశం అనుకుందాం, షాప్ నుంచి సరుకులు కొంటాడు. ఆ సరుకులు ఎప్పుడైతే కొనటం ఆపేస్తే ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ తగ్గిపోతుంది. వాళ్ళు పోనీ ఆ సరుకులు వేరే వాళ్ళకి అమ్మాలంటే ఆ సరుకులు అంత కొనే వాళ్ళు దొరకరు. ఎందుకంటే అమెరికాలో కన్జంప్షన్ ఎక్కువ. అమెరికాలో ఇప్పుడు చూస్తాము వస్తు వినిమయం లేకపోతే క్రెడిట్ కార్డ్ ఎకానమీ, అంటే వాళ్ళ ఖర్చు పెట్టడం అంటే ఎక్స్పెండిచర్ని చేయటం మీద వాళ్ళ ఎకానమీ ఆధారపడి ఉంది. అందుకని ఇంకా దానికి ప్రత్యామ్నాయంగా వేరే చోట్లకి ఎగుమతులు చేయటము, దాన్ని స్ప్రెడ్ని వేరే చోటకి స్ప్రెడ్ చేయటం అనేది అంత తేలిక కాదు. ఇప్పుడు ఈ సవాల్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో తెలియదు. ముఖ్యంగా వలస కార్మికులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏదైనా ఉపశమనాలు కలగజేయటం ఇవన్నీ చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది.